వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఇక ఈరోజు మనం రీజనింగ్లో చాప్టర్ కోడింగ్ డీకోడింగ్ చెప్పుకోబోతున్నాము. అన్ని కాంపిటేటివ్లోనూ మనకు కోడింగ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. బ్యాంకు కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎనీ ఏ గవర్నమెంట్ జాబ్ రాసినా మనకు కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ బాగానే పడుతున్నాయి. కానీ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే దీని యొక్క వెయిటేజ్ ఓ కాంపిటేటివ్లో ఒక విధంగా ఉంటుంది. కొన్నింట్లో 2-3 క్వశ్చన్స్ అడిగితే కొన్నింట్లో 5 to 7, 8 to 10 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఏ కాంపిటేటివ్ తీసుకున్నా రీజనింగ్ పార్ట్ ఉందంటే కోడింగ్ డీకోడింగ్ దాదాపు కంపల్సరీ ఉంటుంది. కానీ వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క కాంపిటేటివ్ ఒక్కొక్క విధంగా అడుగుతుంటాడు కోడింగ్ డీకోడింగ్. బట్ రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ పాత్ర ఎలా ఉండాలి, ట్రిక్స్గా, లాజిక్స్గా, ట్రిక్స్, రూల్స్ చాలా ఉన్నాయి ఇందులో. వీటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు. సో లాజికల్గా అన్నిటి గురించి కానీ తెలుసుకుంటే కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందులో కోడింగ్ అంటే మీనింగ్ సీక్రెట్ రైటింగ్ అంటాం. ఇది కోడింగ్ మీన్స్ సీక్రెట్ రైటింగ్. అంటే ఏదన్నా ఒక దాన్ని సీక్రెట్గా తెలియని విధంగా రాయడాన్ని కోడింగ్గా చెప్పుకుందాము. డీకోడింగ్ అంటే ఏదైతే కోడింగ్ చేస్తామో దాన్ని మళ్ళీ డీకోడ్ చేయడము, బ్యాకప్ చేస్తే కన్నా దాన్ని డీకోడ్ అవుతుందేమో అలా చెప్పుకుంటుంటాం కోడింగ్ డీకోడింగ్ని. కానీ ఇందులో రూల్స్ ఏమి, దేని మీద అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, అన్ని రకాల మోడల్స్ ఇందులో మనము డిస్కస్ చేద్దాం. కాదండి ఇందులో కోడింగ్ డీకోడింగ్ నేర్చుకోబోయే ముందు ఫస్ట్ ఆల్ఫాబెట్ గురించి నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూస్ కానీ, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఏవి, విత్ ఇన్ సెకండ్స్లో ఒక ఆల్ఫాబెట్ చూస్తేనే బోత్ సైడ్ ఎలా మనము దాని యొక్క నెంబర్ చెప్పగలనేది విత్ లాజికల్గా ట్రిక్గా నేర్చుకుంటే కన్నా ఈజీగా ఉంటుంది. కొందరైతే బైహార్ట్ చేస్తుంటాడు. బైహార్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు గుర్తుండదు. బైహార్ట్ చేయకుండా దాన్ని విత్ లాజికల్గా ట్రిక్గా ఎలా నేర్చుకోవాలని చెప్తాను మీకు. ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ అయితే చూద్దాం. ఇందులో ఆల్ఫాబెట్ ఉంది కదా, వీటి యొక్క ఆల్ఫాబెట్ కోడింగ్ డీకోడింగ్ నందు ఆల్ఫాబెట్ చాలా ఇంపార్టెంట్. మా మెజారిటీ క్వశ్చన్స్ దీని మీద వెళ్తుంటాయి, ఆల్ఫాబెట్ మీద. ఇందులో ప్లేస్ వాల్యూస్ చూడాలి. ఫస్ట్ హాఫ్ ఇది, ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్. సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ లెఫ్ట్. ఆల్ఫాబెట్ నందు చూడండి, ఇందులో ఫ్రమ్ లెఫ్ట్ ఇది, ఫ్రమ్ రైట్ ఇదేమో. అంటే ఆల్ఫాబెట్ ఆల్రెడీ మనము ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నాము, ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ అనేది. అక్కడ చెప్పుకునే పర్పస్ వేరు, ఇక్కడ చెప్పే పర్పస్ వేరు. ఇక్కడ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్. ఇది ఫ్రమ్ లెఫ్ట్, ఇది ఫ్రమ్ రైట్ అంటాము. ప్లేస్ వాల్యూస్ అంటే చూడండి, ప్లేస్ వాల్యూస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఆల్ఫాబెట్ టోటల్ 26. అది A to Z 26. ఇది ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ అంటాము. అదేవిధంగా రివర్స్, బోత్ సైడ్స్ రివర్స్లో కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26.
ఇవి ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ అంటే. ఇవి జనరల్గా మనం రాసి పెట్టుకుంటాము. రాసి పెట్టుకోవడము, మన నోట్బుక్లో రాయడము ఇది వేరు, డైరెక్ట్ మన మైండ్లో పెట్టుకోవడం వేరు. కానీ ఇవి బై హార్ట్ చేస్తే ఎక్కువ రోజులు గుర్తుండవు. ఈ ప్లేస్ వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ బై హార్ట్ చేస్తుంటారు కొందరు. బై హార్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు మెమరీలో ఉండదు. కానీ లాజికల్గా ట్రిక్కీగా నేర్చుకుంటే ఎప్పటికీ అసలు ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఎప్పుడు అడిగినా ఓవర్ సైడ్ చెప్పొచ్చు, అలా నేర్చుకోవచ్చు. దానికంటే ఒక లాజికల్ సింపుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ప్రకారంగానే వెళ్తే కన్నా త్వరగా ఎప్పుడు ఏ క్షణంలో అడిగినా కూడా మనము ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ గుర్తుంటుంది. ఓకే, ఇది మామూలుగా ఎవరైనా మనం రాసుకొని పేపర్ మీద రాసుకొని చేసే విధానం ఇది. కానీ స్పీడప్ రాదు. ఇలా రాసుకొని చేయడం వల్ల క్వశ్చన్ చేసేటప్పుడు స్పీడ్ రాదు. కాబట్టి మైండ్లో ఉండడం వల్ల త్వరగా వస్తుంది. ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఎప్పుడైతే బోత్ సైడ్ మైండ్లో ఉంటుందో క్వశ్చన్ చేసే విధానంలో స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్ఫాబెట్ ఏ టు జెడ్ కదా, జెడ్ టు ఏది ప్లేస్ వాల్యూలు. తర్వాత పేర్స్ ఉన్నాయేమో, పేర్స్ 2 రకాల పేర్స్ చెప్పుకోవచ్చు ఆల్ఫాబెట్ మనం. ఆ పేర్స్ చూడండి, పేర్స్ ఆల్ఫాబెట్ పేర్స్. ఈ ఆల్ఫాబెట్ పేరు ఉంది కదా, ఏ టు ఎం రాశాను, ఎన్ టు జెడ్ ఇలా రాశాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పేరు కన్నా నేర్చుకోవడం వల్ల మనము ఏ టు ఎమ్, ఎన్ టు జెడ్ నేర్చుకోవడం వల్ల ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ లెఫ్ట్ టు రైట్ నేర్చుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్ 2 నేర్చుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ ఈ పేరు ఇది. ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాడు మా క్వశ్చన్స్ దీని మీద కూడా కోడింగ్ చేస్తుంటారు. హెచ్, ఎస్, కే, పి, ఎల్, ఓ, ఈవి, వివై అలా కోడింగ్ కూడా క్వశ్చన్లు అడుగుతుంటాడు. కానీ పేరు మనకు మైండ్లో ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంది. ఈ పేరు కాబట్టి ఇదే మళ్ళీ ఇంకో పేరు ఉంది మనకి, ఇంకో విధమైన పేరు. ఆ పేరు చూద్దాం. ఓకే, ఆల్ఫాబెట్ పేర్స్ గురించి చెప్పుకుంటున్నాం. పేరు చూడండి, 2 రకాలుగా రాయొచ్చు పేర్స్. ఈ ఫస్ట్ పేరుని ఏ టు ఎం రాశాను, ఎన్ టు జెడ్ రాశాను. అంటే ఫస్ట్ హాఫ్ ఇటు రాసి సెకండ్ హాఫ్ ఇక్కడి నుంచి రాస్తున్నాను. ఇది చూడండి, రెండో పేరు ఏ టు ఎం రాశాను, ఎన్ టు జెడ్ ఇలా రాస్తున్నాను. ఈ పేరు దీని మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలాంటి పేరు పైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. కానీ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే కూడా దీన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ పేరు దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. దీనికంటే కూడా దీని యూజెస్ చాలా ఎక్కువ అనమాట. మనం కోడింగ్ డీకోడింగ్ చేస్తున్నప్పుడు ప్లేస్ వాల్యూ కానీ ఇంకా ఎక్కువ మేజారిటీ దీని మీద ఎక్కువ అడుగుతుంటాడు. ఇది కూడా రేరుగా ఈ మధ్యలో క్వశ్చన్స్ దీని మీద కూడా పడుతున్నాయి పేర్లు. కాబట్టి ఏదన్నా కాంపిటేటివ్లో కూడా పోయిన వెంటనే ఏం చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోవడం కూడా, ఏదైనా కాంపిటేటివ్ రాస్తున్నాం అనుకోండి ఎగ్జాము, పేపర్ మీద ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ తెలియని వాళ్ళు ఏ టు జెడ్ రాస్తారు, జెడ్ టు ఏ నెంబర్ రాసుకుంటారు. ఈ పేరు రాస్తారు, ఈ పేరు 2 రాసుకోవాలి ఎగ్జామ్ దగ్గర. ఈ పేరు ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ రాయకపోయినా ఈ పేరు కంపల్సరీ రాసుకోవాలి. కానీ మొత్తం రాసుకుంటారు. కొందరు మైండ్లో ఉన్న వాళ్ళు ప్లేస్ వాల్యూని అట్టే కంటిన్యూ చేస్తారు. ప్లేస్ వాల్యూ ఆల్రెడీ మైండ్లో బాగా దాని మీద వర్కౌట్ చేసి ఆల్రెడీ ఎవరికైతే ప్లేస్ వాల్యూస్ అందరికీ చూస్తానే చెప్పగలుగుతారో అటువంటి వాళ్ళకైతే రాయాల్సిన పని లేదు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇంతకుముందు చెప్పిన ఏ టు జెడ్ కానీ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఈ పేర్లు కంపల్సరీ ఒక రఫ్ వర్క్లో రాసి పెట్టుకుంటారు. ఎందుకంటే మెజారిటీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మినిమం 3, 4, 5, 6 అలా అడుగుతుంటాడు కాంపిటేటివ్లో. దాని పర్పస్కైనా మనం రాసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, చూడండి, ఇందులో ఈ ఆల్ఫాబెట్ పేరు తీసుకొని మీకు ప్లేస్ వాల్యూస్ నేర్పిస్తాను.
ఇది ఇలా రాయడం ఒకటి, ఇలా రాయడం ఒకటి, ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ. ఓకే, పేరు చూడండి. పేరులో ఆల్ఫాబెట్ పేరులో మనము ఏకు జెడ్, బీకు వై, ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా క్వశ్చన్లో చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, ఏ అంటే జెడ్ గుర్తు రావాలి, జెడ్ అంటే ఏ గుర్తు రావాలి. అంటే ఏ అంటే 1, ఫ్రమ్ ఏ నుంచి ఏ 1, మా జెడ్ నుంచి కూడా జెడ్ 1 అదే 1 ఇది ప్లేస్ వాల్యూ. అంటే 1 to 13 ప్లేస్ వాల్యూ ఫస్ట్ హాఫ్ తెలిసిపోతుంది, సెకండ్ హాఫ్ తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఏ టు ఎం తెలుస్తుంది మా, సెకండ్ హాఫ్ ఎన్ టు జెడ్ టు ఎన్ కూడా 1 to 13 అని తెలిసిపోతుంది మాది ఈజీగా. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే జెడ్, బీకు వై, సికు ఎక్స్, డికు డబ్ల్యూ, ఈకు వి, ఎఫ్యు, జీటీ, హెచ్ఎస్, ఐఆర్, జేక్యూ, కేపీ, ఎల్ఓ, ఎంఎన్. ఇలా పేరు ఎప్పుడైతే మనకు మెమరీలో ఉంటుందో ఇది మాత్రం మెమరీలో పెట్టుకోవాలి. మరి మెమరీలో కూడా బైహార్ట్ చేయకుండా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ కోడ్ ఇచ్చాను. లాజిక్ కోడ్ అంటే మనము మన లైఫ్లో డైలీ ఉపయోగిస్తుంటాం కొన్ని పదాలు, ఆ పదాలతో వాటిని కోడ్ చేశాను అనమాట. ఎలా అంటే చూడండి, బీకు వై కదా పేరు, ఏకు జెడ్ అవసరం లేదు మా, ఎట చూస్తే అది 1 కాబట్టి దాన్ని ఎంత కోడ్తో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీవై బాంబే, అందరికి తెలిసిందే వర్డ్ ఇది, బాంబే గుర్తుపెట్టుకోండి, బీవై గుర్తొస్తుంది బాంబే. బీకు వై, బీ చెప్తే వై గుర్తు రావాలి, వై చెప్తే బీ గుర్తు రావాలి. నెంబర్ ఎంత అంటే 2. ఇది ఏ నుంచి 2 అయినప్పుడు ఇది జెడ్ నుంచి 2 అవుతుంది. బీ వచ్చి ఏ నుంచి 2 మా, వై వచ్చి జెడ్ నుంచి దాని ప్లేస్ వాల్యూ 2 అనమాట. కాబట్టి సికు ఎక్స్ అంటే లాజిక్ కోడ్ ఏమి ఇచ్చాను? క్రక్స్. వన్ ఆఫ్ ద యమహా బైక్ నేమ్, అది యమహా బైక్ నేమ్ క్రక్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. సిఎక్స్ అనేది ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది. సి అంటే ఎక్స్ అంటే సి 3 కాబట్టి ఎక్స్ కూడా 3 నేమ్. ఆ విధంగా డీకు డబ్ల్యూ, డోంట్ వరీ. మనం చెప్తుంటాం ఎవరైనా బాధపడుతుంటే డోంట్ వరీ బాధపడద్దు అని చెప్పి, అదే డీకు డబ్ల్యూ డోంట్ వరీ. ఈవి ఎవరీ ఈవి చూడండి, ఈవి ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఈవి, ఈ అంటే వి అంటే ఈ. 5 నెంబర్ వచ్చి 5, ఇది ఏ నుంచి 5 అయినప్పుడు జెడ్ నుంచి 5 అవుతుంది. ఇవి ఎఫ్యు అంటే ఫార్ యూ, మనం ఎట్లా యూజ్ చేస్తున్నాడు ఫార్ యూ అని, ఫార్ యూ. F6 కదమ్మా, యూ కూడా 6 అవుతుంది. కాబట్టి ఇది ఏ నుంచి 6, ఇది జెడ్ నుంచి 6 అవుతుంది, ఫార్ యూ. జీటీ గ్రేట్. మనం మన లైఫ్లో అందరి లైఫ్లో మనము వాడుకుంటున్నటువంటి భాషలోనే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడుతున్న పదాలు గ్రేట్. హెచ్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్. ట్విన్ సిటీస్ మన ఏపీ తెలంగాణలో ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్. ట్విన్ సిటీస్ ఇండియాలో కూడా చెప్తూ ఉంటాను, ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ అని. హెచ్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్. ఐఆర్ ఇండియన్ రైల్వేస్ కదా, చాలా లార్జెస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఇండియన్ రైల్వేస్. ఐఆర్ చూడండి, ఐఆర్ఆర్ఐ ఇండియన్ రైల్వేస్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇండియన్ రైల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఆర్ చెప్పొచ్చు, ఆర్ అంటే ఐ చెప్పొచ్చు. జేక్యూ జాక్విన్ ప్లేయింగ్ కార్డ్స్లో జాకీ క్వీన్ అని వాడుతుంటాం కదా ప్లేయింగ్ కార్డ్స్. జేక్యూ 10 మా, J10, క్యూ కూడా 10 అది. జాకీ క్వీన్. కేపీ మా, కేపీ అంటే ఎక్కువగా ఉపయోగిస్తాం. కీప్ అంటే ఉంచడం, ఏదైనా ఒక వస్తువుని ఉంచడం కీప్. కేపీ గుర్తుపెట్టుకోవడానికి కీప్ అని గుర్తుపెట్టుకోండి. కేపీ అనేది మనకి ఈజీగా కే అంటే పి అంటే కే అలా గుర్తొస్తుంది. ఎల్ఓ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, లవ్ అనేది. ఎల్ఓ అంటేనే లవ్, ప్రేమించడం, తల్లి తండ్రి పేరెంట్స్ని లవ్ చేయడం. అలా
మూన్, ఎంఎన్, మూన్. మూన్ గుర్తుపెట్టుకోండి. ఎం అంటే ఎన్ గుర్తొస్తుంది, ఎన్ అంటే ఎం గుర్తొస్తుంది, మూన్. ఇవి లాజికల్గా మనము జస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే రాయడం, అలా ఒక 4-5 టైమ్స్ రాయడం ఎప్పుడైతే అలవాటు చేస్తామో, అలవాటు చేసుకుంటే కనుక ఇవి మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. నెంబర్ ఈజీగా చూస్తాను చెప్పేచ్చు. 1 to 13 అంతే. ఏ నుంచి 1 to 13, జెడ్ నుంచి 1 to 13. ఇవి రెండు తెలిస్తే చాలు మనకి. ఫస్ట్ హాఫ్ తెలిస్తే సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ ఈజీగా వస్తుంది, ప్లేస్ వాల్యూ. సెకండ్ హాఫ్ తెలిస్తే ఫస్ట్ హాఫ్లోనూ దాన్ని కట్టచ్చు. అంటే బోత్ సైడ్ నెంబరు చూస్తానికి విత్ ఇన్ సెకండ్స్లో మనము వీటి యొక్క ప్లేస్ వాల్యూలు 1 to 26 వరకు చెప్పచ్చు. ఈ 1 to 13 ఇవి 1 to 13. ఎటు చూసినా 1 to 13. లెఫ్ట్ నుంచి చూసినా 1 to 13, రైట్ నుంచి చూసినా 1 to 13. ఇవి గుర్తుండిపోతాయి ఎట్లా ఇంకా. ఎందుకు ఈ పేర్లు గుర్తుంటాయి కాబట్టి 5 to 6 టైమ్స్ రాసేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీ మెమరీలో ఏముండాలి? జీ అంటే టీ గుర్తుండాలి, టీ అంటే జీ గుర్తుండాలి. 7 నెంబర్ జీటీ, హెచ్ఎస్, ఐఆర్, జేక్యూ, కేపీ, ఎల్ఓ, ఎంఎన్, ఎఫ్యు, ఈవి, డిడబ్ల్యూ, సిఎక్స్, బివై. అది మెమరీలో ఫిక్స్ అయిపోవాలి. ఆ మెమరీలో ఫిక్స్ కావడానికి లాజికల్గా మనము కొన్ని వర్డ్స్ ఇచ్చాను, మన డైలీ లైఫ్లో ఉపయోగించే వర్డ్స్ ఇవి గుర్తుంటే ఇవి గుర్తుండిపోతాయి. ఈ నెంబర్లు గుర్తుంటాయి. 13 తర్వాత వెళ్ళాలి. 13 తర్వాత, ఆఫ్టర్ 13 తర్వాత ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఎలా కట్టాలి. ఇవి గుర్తుంటే వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాటిని కూడా. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ చూద్దాము. ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి? బట్ ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే 1 to 13 ఆల్రెడీ మనకు తెలిసి ఏ టు ఎమ్. బట్ ఏ టు ఎం తెలిసి బట్ జెడ్ నుంచి వీటి యొక్క ప్లేస్ వాల్యూలు ఎలా కట్టాలంటే చూడండి. ఇందులో టోటల్ ఆల్ఫాబెట్స్ ఎంత? 26. టోటల్ ఆల్ఫాబెట్ 26 కదా. ఈ 26 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 27. ఈ నెంబర్ ఉంది కదా 27. ఈ 27 నెంబర్తోనే మనము ఇంకో వైపు నుండి కూడా నెంబర్ కట్టేయచ్చు 27 నుంచి. అది ఎలా అంటే చూడండి. ఇప్పుడు ఐ ఉంది, ఐ అనే లెటర్ ఉంది. ఐ లెటర్కి చూడండి ఏ నుంచి 9 కదా, ఏ నుంచి 9. బట్ జెడ్ నుంచి దీని ప్లేస్ వాల్యూ ఎలా? వితౌట్ కౌంటింగ్ అంటే 27 - 9 ఈక్వల్ టు 27 నుంచి 9 తీసేయండి. 27 నుంచి 9 తీసేస్తే 18 వస్తుందమ్మా. 18 ఇది అంటే ఈ నెంబర్ ఉంది కదా 27 అనే నెంబర్, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఐ ఏ నుంచి 9 అయినప్పుడు జెడ్ నుంచి దీని ప్లేస్ వాల్యూ 18 అనమాట. ఏం లేదు, 27 నుంచి 9 తీసేయడం అండి. ఈ ప్లేస్ వాల్యూ తీసేయడం. మనకు 1 to 13 ఏదైతే ప్లేస్ వాల్యూ మనకైతే తెలుసో ఆ ప్లేస్ వాల్యూని 27 నుంచి మైనస్ కానీ చేస్తే ఆటోమేటిక్గా అదర్ సైడ్ దాని ప్లేస్ వాల్యూ చదివేస్తుంది. కాబట్టి ఐ జెడ్ నుంచి 18 మన నెంబరు. ఐ థింక్ ఏదైనా అంతే లాజిక్ ఇది. ఇప్పుడు డి చూద్దాం. డి 4. 27 - 4. 27 - 4 23. అంటే ఏ నుంచి 4 అయినప్పుడు జెడ్ నుంచి దీని ప్లేస్ వాల్యూ జెడ్ నుంచి 23 ప్లేస్ వాల్యూ. ఆ విధంగా ఏ ఆల్ఫాబెట్ అయినా తీసుకోండి. ఈ తీసుకోండి 5 22. లాజిక్ ఏమి? 27 - 5 22. సి తీసుకోండి. సి 3 24. 24 ఎలా వచ్చింది? 27 - 3 24. బి తీసుకోండి. బి 2 25. నెక్స్ట్ హెచ్ 8 19. లాజిక్ ఏమి? 27 - 8 19. కే వాల్యూ 11 16. 11 16. ఎఫ్ వాల్యూ 6 21. అంతేమా, విత్ ఇన్ సెకండ్స్ 27 - 6 21 అలా. నెక్స్ట్ జీ వాల్యూ 7 20.
జే వాల్యూ జే వాల్యూ 10 17 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకేం కావాలి కేఎల్ ఎల్ వాల్యూ 12 15 ఎం వాల్యూ 13 14. ఏ అవసరం లేదమ్మా ఏ నుంచి 1 జెడ్ నుంచి 26 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్నీ వచ్చినాయి కదా ఇప్పుడు. అంటే ఏ నుంచి మనకు 13 తెలుసు, బట్ జెడ్ నుంచి దీని ప్లేస్ వాల్యూ ఎలా కట్టుకుంటున్నాం 27 అనే నెంబర్లోంచి ఈ నెంబర్ మైనస్ చేస్తున్నాం. ఏ నెంబర్ అయితే మనకు తెలుసో 13 వరకు అది తీస్తే ఫ్రమ్ అదర్ సైడ్ దాని నెంబర్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయాలి బాగా, ఒక 4 to 5 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మైండ్లో అంటే మెమరీలో ఉండిపోతుంది. జే ఉంది 10 17, ఈ ఉంది కదా 5 22 అలా, ఐ ఉంది కదా 9 18, ఎం ఉంది కదా 13 14, డి ఉంది కదా 4 23 అలా చెప్పేయాలి. చూస్తానే చెప్పేయాలి, దాన్ని చూస్తానే మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేయాలి నెంబర్ ప్లేస్ వాల్యూ 6 21 11 16 అలా చూస్తానే ఒక లెటర్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ బోత్ సైడ్ ఎప్పుడైతే ఫాస్ట్గా మనకు తెలిసి ఉంటుందో క్వశ్చన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ హాఫ్ అనమాట. ఇదే విధంగా సెకండ్ హాఫ్ చూద్దాం. సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ చూద్దాం బోత్ సైడ్స్. ఇదే నెంబర్ పనిచేస్తున్నాం 27 అనే నెంబర్. ఆల్ఫాబెట్ ఈ పేరు మనకు ఆల్రెడీ ఇవి తెలుసు కాబట్టి ఇవి తెలిస్తే చాలు. సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ కూడా మనం ఈజీగా బోత్ సైడ్ కడవచ్చు. ఇప్పుడు వై అనుకోండి 2, జెడ్ నుంచి 2 కాబట్టి ఏ నుంచి దీని ప్లేస్ వాల్యూ కావాలి. ఆ విధంగా ప్రతి ఆల్ఫాబెట్ సెకండ్ హాఫ్ కన్నా తీసుకుంటే కనుక ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఇందులో క్యూ అనే లెటర్ చూద్దాం. క్యూ చూడండి, క్యూ అనే లెటరు జెడ్ నుంచి దీని ప్లేస్ వాల్యూ 10. ఎలా వచ్చింది 10? జే 10 కాబట్టి క్యూ కూడా 10. కాంప్లిమెంట్ పేర్స్ కింద చెప్పుకుందాము. మరి జే క్యూ అనేది గుర్తుంది కదా, జే క్యూ క్యూ జే. మరి జే 10 అయినప్పుడు క్యూ కూడా 10 అవుతుంది. మరి ఇది జెడ్ నుంచి 10 అయినప్పుడు ఏ నుంచి దీని ప్లేస్ వాల్యూ 27 - 10 = 17 అలా. కాబట్టి ఏ నుంచి ఆఫ్టర్ 13 ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఎలా కట్టాలంటే సెకండ్ హాఫ్ మనకు జెడ్ నుంచి దీని ప్లేస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి 13 వరకు అదే నెంబర్ని 27 నుంచి మైనస్ చేస్తే సెకండ్ హాఫ్ వచ్చేస్తుంది. అదేవిధంగా టీ వాల్యూ తీసుకోండి. టీ 7 27 - 7 = 20. ఆ విధంగా ఏ లెటర్ అయినా చూడండి W 4 23. వై చూడండి వై 2 25. 25 ఎలా వచ్చింది 27 - 2 25. ఆర్ చూడండి ఆర్ దేని పేరు ఐ పేరు. ఐ ఎంత 9, ఆర్ కూడా 9. ఐ 9 కాబట్టి ఆర్ కూడా 9. మరి ఇది జెడ్ నుంచి 9, మనకి ఏ నుంచి కావాలి కదా 27 - 9 ఎంత 18. యూ చూడండి యూ ప్లేస్ వాల్యూ 6 21. నెక్స్ట్ ఎక్స్ 3 24. డబ్ల్యూ వచ్చింది ఎక్స్ వి యూ. ఎస్ చూడండి ఎస్ 8, హెచ్ 8, ఎస్ కూడా 8 అని ఏ నుంచి 19. పి చూడండి పి 11, కే 11, పి కూడా 11 16. ఎన్ చూడండి ఎన్ 13 14. ఓ చూడండి 12 15. ఓ ఎన్ 13. ఇప్పుడు జెడ్ నుంచి 13, ఏ నుంచి 14, జెడ్ నుంచి 12, ఓ ఇక్కడ 12, ఎల్ ఇది కూడా 12. కానీ ఏ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు 27 - 15 27 - 12 15 అవుతుంది. ఆ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకొక లెటర్ రావాలి. వై వచ్చింది ఎక్స్. నెక్స్ట్ లెటరు
వి వి చూడండి వి వి 5 కదా 5 22. ఈ విధంగా సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే కదా ఈ కాంప్లిమెంటరీ పేరు బాగా ఐడెంటిఫై అయితే కదా మనకు 1 to 13 ఏ వాల్యూలు అయితే తెలుసో అదే వాల్యూని 27 నుంచి మైనస్ చేస్తే కనుక సెకండ్ హాఫ్లో కూడా 13 ఆఫ్టర్ వాల్యూస్ ఈజీగా వస్తాయేమో. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి, అంటే లాజికల్గా వితౌట్ బై హెడ్ కాకుండా లాజికల్గా ఫిక్స్గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ ఉండాలి. ఇది ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ వాల్యూస్ని మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఏ లెటర్ చూసినా ఇమ్మీడియట్గా చెప్పేయచ్చు, బోత్ సైడ్ చెప్పచ్చు. ఒక దీనికనే కాదు, ఒక కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ అనే కాదు, అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ ఉంది, ఆల్ఫాబెట్ సిరీస్ ఉంది, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ ఉంది. వీటి ఇక్కడ కూడా యూజ్ అవుతాయేమో. మనకు రీజనింగ్ పార్ట్లో ఆల్ఫాబెట్ ఎక్కడైతే వస్తాయో, ఏ చాప్టర్లో అయినా కూడా ఆల్ఫాబెట్ ఎంటర్ అవుతాయో అక్కడ ప్రతి చోట ఈ ప్లేస్ వాల్యూస్ అనేది యూజ్ అవుతాయి. మరి ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ ప్లేస్ వాల్యూని బై హార్ట్ చేయకూడదు. అక్కడ అంటే బై హార్ట్ చేయకుండా లాజికల్గా కంపల్సరీ నోట్ చేసి అంటే కంపల్సరీ నేర్చి పెట్టుకోవాలి, మెమరీలో పెట్టుకోవాలి లాజికల్గా. ఓకే, కాబట్టి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ నందు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయమ్మా. ఇందులో క్వశ్చన్స్ ఎలా చేయాలనేది అవన్నీ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ మోడల్ వైజ్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే.